దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఓట్ అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏం అర్థమైందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తనుజ గేమ్ ఏం అర్థమైంది ఏంటిది? ఆ సైకోయిజం ఇంతమంది ఇష్టపడుతున్నారా? తనుజాకి అండ్ మన సంజన గారికి ఓట్ అప్పీల్ ఉంటే తనుజాకే సపోర్ట్ చేయడం జరిగింది. అసలు ఎక్కడికి వెళ్తుంది పబ్లిక్? అసలు ఏం బిగ్ బాస్ చెప్పి పంపించాడా అన్నది క్వశ్చన్ వస్తున్నది. ఓట్ అప్పీల్ ఒకసారి తనుజాకి వచ్చింది కదా, సంజనకి ఇవ్వచ్చు కదా ఛాన్స్, ఇవ్వలేదు అంటే అక్కడ ఏంటిది అసలు అర్థమైతలేదు. సో డిమాండ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? జోకులు చేస్తున్నాడు, కొంచెం ఫ్రీగా ఉంటున్నాడు అంటే బిగ్ బాస్ 9 మొత్తానికి ఇప్పుడు క్లైమాక్స్లో ఫైట్లు చేసినా ఎంత కంటెంట్ ఇచ్చినా వేస్టే కదండి. అది స్టార్టింగ్ చల్లి ఎంత పెద్ద ప్లాట్ఫామ్ దొరికినప్పుడు రీతు అనే కంటెంట్ కాకుండా ఉండి మంచిగా ఇలాంటి జోకులు కానివ్వండి అనే ఆర్టిస్ట్ బయట చూస్తే కనుక వెబ్ సిరీస్లో అవన్నీ చూసాం మనం రీల్స్లలో. అలాంటి కంటెంట్ ఇచ్చుకుంటా పోతే ఇంకా బిగ్ బాస్లో ఇంకా డెమోన్కి చాలా ఫ్యూచర్ ఉండేదని అనిపిస్తుంది. ఇట్లా బిగ్ బాస్ 9లో మొత్తం డెమోన్ని చూస్తే కనుక ఓన్లీ రీతు తప్ప చాప్టర్లో ఏముండదు పేజెస్లో. సో విన్నర్ రన్నర్ ఎవరు అంటే ఎవరి పేర్లు? విన్నర్ రన్నర్ అంటే ఇమాన్యుయల్, సంజన్ అయితే బాగుండేది. కానీ ఓట్ల ప్రకారం చూస్తే పవన్ అండ్ మనకు ఎవరు తనుజ కనిపిస్తున్నది రేస్లో. కరెక్టే అంటారా పవన్కి తనుజకి ఇవ్వడం? నో అండి. ఎందుకంటే పవన్ది చూస్తే 2 వీక్స్లో మనం చూస్తే కనుక ఆట కరెక్ట్ లేదు. అమ్మాయిల చుట్టే తిరగడం జరిగింది, రుద్దడమే జరిగింది. రుద్ది లాస్ట్కి అవి అన్నీ బయట చెప్పిన తర్వాత నాగార్జున గారు అందరు కొంచెం క్లూ ఇవ్వడం వల్ల మారడం జరిగింది. ఆయన ఒక ఆర్మీ పరంగానే ఉన్నాడు కానీ లాస్ట్ చూస్తే కూడా తనుజ కోసమే పాకులాడుతుండు తప్ప తన కోసం ఎక్కడ ఆడుతున్నాడండి? అసలు అది ఎక్కడ? తనుజ చుట్టే ఉన్నది. రేపు కప్ వచ్చినా కూడా తనుజకే ఇచ్చేటట్టు ఉన్నాడు. ఇక ఆయన విన్నర్ అవసరమా అండి? రేపు ఆయన ఏం చేస్తాడు? ఆర్మీకి వెళ్ళేటోడు కదా, ఆర్మీ పర్సన్ ఎలా ఉండాలి? అందరికి ఒక సామాన్యంగా ఉండదు. తనుజ చుట్టే తిరుక్కుంటా భరణి గారికి కూడా సపోర్ట్ చేయలేదు, సంజన గారికి కూడా సపోర్ట్ చేయలేదు. తనుజ ఉంటే తనుజకే సపోర్ట్ చేసేవాడు. ఈ సపోర్టింగ్ గేమర్కి విన్నర్ అవ్వే ఛాన్సెస్ లేవు. కానీ విన్ అయితే మాత్రం ఇక మనం ఏం చేయలేము. సో విన్నర్ రన్నర్ వాళ్ళిద్దరే అని ఓట్ల ప్రకారం తెలుస్తున్నది. మళ్ళీ అంతగానం పిఆర్ ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారో తెలియదు. కానీ ఆడియన్స్లో మాత్రం అంత హైప్ లేదండి. బిగ్ బాస్ 9లో ఒక పర్సన్ అక్కడ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర క్యూ కట్టేది, మనకు బయటలు కావాలి, మనకు ప్రెస్ మీట్లు పెట్టాలని. ఇప్పుడు చూస్తే బిగ్ బాస్ 9లో ఎవరైనా వెళ్తున్నారా అండి? అది దరిదాపుల్లో కూడా అన్నపూర్ణ స్టూడియో సైడ్ కూడా వెళ్తలేరు. ఇచ్చినప్పుడు చూద్దాంలే అని. అది మన బిగ్ బాస్ 9 ఉన్న ఇప్పుడు పరిస్థితి. For more updates, please subscribe Dutta Media.